హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఏ ట్రెడిషనల్ వ్లాగ్స్. అండ్ ఈ జ్యువెలరీ అయితే మీకు ఏ ఒకేషన్కైనా సరే, మ్యారేజెస్కైనా సరే, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కైనా సరే, లేకపోతే లెహంగాస్ మీదకైనా, కిడ్స్ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూస్ఫుల్ అయ్యే జ్యువెలరీ, అది కూడా 200 బిలో రూపీస్లో అయితే నేను చూపిస్తున్నానండి. అందరూ ఎక్కువ పెట్టి కొనుక్కోలేరు కదండి. అది కాక ఒక జ్యువెలరీ ఒకసారి కంటే ఇంకొకసారి వేసుకోవట్లేదండి. అందరూ చూస్తున్నారు కదా అనేసి ఒకటేసారి అయితే వేర్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి వేసుకున్నా వేరే వాళ్ళు అయితే అడుగుతున్నారు కదండి, ఈ జ్యువెలరీ లాస్ట్ టైం వేసుకొచ్చుకున్నదే కదా అనేసి. సో మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా మనీ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇట్లా 200 బిలోలో అయితే బడ్జెట్ కొనుక్కొని అయితే వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ జ్యువెలరీ విషయానికి వస్తే చూస్తున్నారా, మధ్యలో లక్ష్మీదేవి వచ్చేసి మంచిగా కింద కూడా అన్ని ముత్యాలతో అయితే ఇచ్చేశారు. గ్రీన్ అండ్ పింక్ సీజర్ స్టోన్స్ అండి, స్టోన్సేనండి ఇవైతే, కుందన్స్ అయితే కాదు, స్టోన్సే. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. కుందన్స్ అయితే అస్సలు లేవు. కింద అయితే మంచి రైస్ పర్ల్స్తో అయితే చాలా బాగుందండి జ్యువెలరీ అయితే మాత్రం. కింద చూస్తున్నారా ముత్యాలు, చిన్న చిన్న ముత్యాలు లుక్ఫుల్గా ఉన్నాయండి. చిన్న పిల్లలకి కూడా చాలా బాగుండే జ్యువెలరీ అండి ఇదైతే మాత్రం. అండ్ బ్యాక్ అయితే నాకు కొంచెం గుచ్చుకుంటున్నట్టు అయితే అనిపించేసింది. పెద్దవాళ్ళకైతే ఓకే, కానీ చిన్నపిల్లలు అయితే పాపం గుచ్చుకుంటే ఏడుస్తారు కదండి. సో దాన్ని బట్టి మీరైతే చూసుకొని అయితే బై చేయండి. నాకైతే ఈ జ్యువెలరీ 200 రూపీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేసింది. అండ్ నాకు 200 రూపీస్లో బుట్టలు కూడా వచ్చేసినాయి అండి. ఆ జ్యువెలరీకి ఈ ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నాకైతే ఇది ఫస్ట్ ఒక కుందన్ అయితే ఊడిపోయి అయితే వచ్చేసింది. సో నేనైతే ఇది రిటర్న్ చేసాను అనమాట. ఎందుకంటారా, కుందన్ ఊడిపోయి డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. కాబట్టి మీరు రిటర్న్ చేసేటప్పుడు కూడా మంచిగా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని వాళ్ళకి సెండ్ చేస్తే కంపల్సరీ రీఫండ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. సో అందుకనే నాకు ఇయర్ రింగ్స్ కానీ కొంచెం జ్యువెలరీ సెట్ కానీ అంతగా నచ్చలేదనేసి వద్దు అనేసి అయితే చూపిస్తున్నానండి. సో సెకండ్ జ్యువెలరీ విషయానికి వస్తే మాత్రం చూస్తున్నారా, అన్నీ కూడాను నీట్గా ప్యాక్ చేసి పంపించారండి. ఫస్ట్ అయితే చూస్తున్నారా, మంచి బబుల్ ర్యాప్లో ఇచ్చి మంచి కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ జ్యువెలరీ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హెవీగా కూడా ఉందండి. 200 రూపీస్లో ఇంత హెవీ సెట్, ఇంత హెవీ జ్యువెలరీ సెట్ అంటే ఎవ్వరు కూడా చూడలేరు, నమ్మరండి. అంత హెవీగా ఉంది జ్యువెలరీ అయితే. కానీ వేసుకుంటే ఫంక్షన్స్ కానీ, లెహెంగాస్ కానీ, చిన్నపిల్లలకి కానీ ఇదైతే అసలు ఏమాత్రం గుచ్చుకోవట్లేదండి. చాలా బాగుంది కలర్ కానీ, షైనింగ్ కానీ. అండ్ కింద వచ్చిన రైస్ పల్స్ అయితే చూస్తున్నారా, గుత్త పూసల టైప్, గుత్త పూసలుగా ఫుల్గా పూసలు అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది సెట్ అయితే. నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి అండి లింక్ కోసం అయితే. లింక్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్ వచ్చిన 10 to 15 minutes లేదో చూసిన వెంటనే అయితే నేను మీకు కామెంట్ బాక్స్లో కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానండి. మీరైతే జస్ట్ లింక్ అని అయితే కామెంట్ చేసేయండి. అండ్ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టమంటారా? ఓకే, పెట్టేసేస్తానండి. అండ్ ఈ జ్యువెలరీ సెట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నాను, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడాను నాకైతే చాలా బాగా నచ్చినాయి. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడాను చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చినాయి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం ఈ పర్ల్ సెట్ చూస్తున్నారా, ఈ పర్ల్ సెట్ మా పైన అక్క అయితే ఆర్డర్ చేయమనింది. సో తన కోసం అయితే ఆర్డర్ చేసి అయితే నేను వెంటనే రిటర్న్ కొట్టేశాను. ఎందుకంటారా, పర్ల్స్ అయితే రియల్ పర్ల్స్ కాదు, చాలా లావుగా అనిపించాయి. ఫస్ట్ విషయం పర్ల్స్ విషయానికి వస్తే. అండ్ సైడ్కి వచ్చిన బ్రోచెస్లో అయితే మొత్తం కుందన్స్ వచ్చేసినాయి అండి, సీజర్స్ కాదు. సీజెట్స్ అయితే అస్సలు కాదు. ఎందుకంటారు 200 బిలోలో వచ్చినాయి కాబట్టి నాకైతే ఆ కాస్ట్కి ఈ జ్యువెలరీ అయితే పర్ఫెక్ట్గా వర్తేనండి. దానికి వచ్చిన చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్, సేమ్ దీనికి కూడా ఒక కుందన్ అయితే పోయేసి వచ్చిందండి నాకైతే. ఇంకా సో నేనైతే ఇంకా ఇది కూడా రిటర్న్ అయితే చేసేసాను అనమాట. డ్యామేజ్ జ్యువెలరీ అయితే వచ్చేసింది కాబట్టి. అండ్ దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, గ్రీన్, పింక్. కానీ శారీస్ మీదకి వేసుకుంటే మాత్రం దూరం నుంచి చూడడానికి అయితే ఏం అర్థం కాదండి, చాలా బాగుంది జ్యువెలరీ అయితే. కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం, పట్టుకొని చూస్తేనే ఇది ఒరిజినల్గా లేదు అన్న విషయం అయితే అర్థమవుతుంది. దూరం నుంచి చూడడానికి వేసుకుంటే మాత్రం శారీస్ మీద కానీ చాలా బాగుంటుందండి. ఇంక ఆ తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వస్తే ఈ బబుల్ ర్యాపింగ్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారండి. ఇదైతే చిన్న పిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటారా, చాలా చిన్నగా అయితే వచ్చేసింది. మనకైతే నెక్ కూడా పట్టడం లేదండి, అంత చిన్నగా అయితే వచ్చేసింది. ఓన్లీ ఫ్రమ్ బేబీస్కి అయితే ఒక 10-12 years లోపు
పిల్లలకి మాత్రమే ఉపయోగపడుతుంది. కింద అయితే ఫుల్గా రైస్ పర్ల్స్ అయితే ఫుల్గా గుత్త పూసలుగా ఇచ్చేసారండి. మొత్తం లక్ష్మీదేవులు అండి, అష్టలక్ష్మీదేవులు అంటారు కదా, అట్లాగా మొత్తం లక్ష్మీదేవులతో మొత్తం వచ్చేసింది. అండ్ దీనికి కలర్ కానీ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లక్ష్మీదేవి వచ్చి కింద పర్ల్స్తో అయితే మంచిగా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి వచ్చి కింద సేమ్ రైస్ పర్ల్స్ అయితే ఇచ్చేసారండి. నాకైతే ఈ జ్యువెలరీ 200 బిలోలో అన్నీ కూడాను ఒకటే సెట్, ఇది ఒక్కటి నాకు 136 రూపీస్ పడింది. మిగిలినవన్నీ 200 అయితే పడ్డాయి, కొంచెం 200 బిలో పడ్డాయి అంతే. ఇంక మిగిలినవన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. 136 రూపీస్కే వచ్చేస్తుందండి. పిల్లలకి వర్త్ అంటే వర్త్ అండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకెందుకండి లేటా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.